డే 1 నుంచి ప్రతి డే క్లాస్లో చెప్తూనే ఉన్నాను, చాలా సజెషన్స్ కూడా ఇచ్చాను. మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా అది. సో అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మేకప్కి వెళ్ళి వచ్చిన నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. మీరు అడిగినా అడగకపోయినా కనీసం ఎవరు అడగరు ఎలా ఉంది మేడం, సరే అయినా కూడా ఎందుకంటే మీరు ఇప్పుడే బేసిక్ నాలెడ్జ్తో జీరో నాలెడ్జ్తో వచ్చారు. సరే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలి, ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా చెప్తూనే ఉన్నాను. సో మీరు కూడా అవన్నీ మైండ్లో పెట్టుకొని ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కేర్ఫుల్గా చేసుకుంటారు. చూడండి, ఇన్ కేసు మీ క్లయింట్ దగ్గరికి వెళ్ళాక డెఫినెట్గా వస్తాయి, ప్రాబ్లమ్స్ రావని అనను, వస్తాయి. మళ్ళీ వాటిని ఎట్లా ఫేస్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మేకప్కి అవి రాకుండా చూసుకోవాలి, ఆ నెక్స్ట్ మేకప్కి మళ్ళీ ఏమైనా వస్తే అవి రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు అవసరమైతే నోట్ చేసి పెట్టుకోండి. మీరు క్లయింట్ దగ్గర టైమా లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది, టైం సరిపోకపోవడమా, లేకపోతే మీకు ప్రోడక్ట్ ఇంకేదైనా ప్రాబ్లం అవ్వడమా, వాళ్ళ నుంచి వాళ్ళ టైం ఇవ్వకపోవడమా, ఏదో ఒకటైతే ఉంటుంది. సో అది నెక్స్ట్ టైం జరగకుండా మీరు ముందే జాగ్రత్త తీసుకుంటే పర్ఫెక్షన్ అనేది వస్తుంటుంది అనమాట, ఊరికనే రాదు.